తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందని మహిళలు ఈ పథకానికి అర్హులు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు పొందటానికి మహిళలు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని మంత్రి తెలిపారు. అయితే చాలామంది మహిళలకు రేషన్ కార్డుల కోసం పేర్లు నమోదు కాలేదు. ప్రభుత్వం కొత్త తెల్ల రేషన్ కార్డులు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది. కొత్త రేషన్ కార్డు పొందడానికి అవసరమైన డాక్యుమెంట్స్: మీరు ఉంటున్న ఇల్లు రుజువు పత్రం కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు లింకు ఉన్న మొబైల్ నెంబర్. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీ పేరు, వయసు, లింగము, తండ్రి పేరు లేదా భర్త పేరు, ప్రస్తుత చిరునామా, ఆధార్ కార్డు లింకు ఉన్న మొబైల్ నెంబర్, అర్హత వివరాలు, జిల్లా మరియు మండలం, గ్రామం, కుటుంబ సభ్యుల వివరాలు మరియు కుటుంబ ఆదాయ సర్టిఫికేట్ వంటి వివరాలు జత చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారంతో మీకు అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని మహాలక్ష్మి పథకంలో నెలకు 2,500 రూపాయలు పొందండి.